హాయ్! హలో! వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. నేను మీ సతీష్. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి పేరు శశికళ గారు. నాకు తెలిసి శశికళ అంటే తెలియని వారుంటారు. యాంకర్ శశికళ అన్నా, ఈవెంట్ ఆర్గనైజర్ శశికళ అన్నా, ఆర్టిస్ట్ శశికళ అన్నా తెలియని వారుండరు. ఒకవైపు మహిళగా కుటుంబ బాధ్యత నిర్వహిస్తూ, మరోవైపు ఈవెంట్స్ అని, యాంకరింగ్ అని బిజీగా ఉండే యాంకర్ శశికళ గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. హలో అండి. హలో అండి. వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్. శశికళ గారు మీరెక్కడ పుట్టారు? అదే విధంగా మీ స్కూల్, కాలేజ్ గురించి చెప్పండి. ఓకే. నేను పుట్టింది, పెరిగింది మొత్తం ఇక్కడ కొత్తగూడెంలోనే అండి. ఓకే. సో, కొత్తగూడెంలో పుట్టాను. నా మ్యారేజ్ కూడా కొత్తగూడెంలోనే వాళ్ళతోటే జరిగిందనమాట. ఓహ్! సో, మా స్కూలింగ్ వచ్చేసి సింగరేణి గర్ల్స్ హై స్కూల్. సో, మొత్తం కూడా ఎక్కడ కూడా కో ఎడ్యుకేషన్ లేదు. మొత్తం గర్ల్స్ హై స్కూలు. కాలేజ్ చదివింది కూడా ఉమెన్స్ కాలేజ్. ఓకే. సో ఈ సెల్ఫ్ ప్రొఫెషన్ అనే యాంకరింగ్ గానివ్వండి, ఈవెంట్ ఆర్గనైజింగ్ గానివ్వండి, జాబ్స్‌లో మంత్లీ సాలరీస్ అంటూ రావు గదా! అవును. మీరెందుకు ఇలాంటి ప్రొఫెషన్ ఎంచుకున్నారు? సో, ఇది ఆన్సర్ చెప్తే మీరే షాక్ అవుతారు. చెప్పండి. ప్రొఫెషనే నన్నెంచుకుంది. నేను ఓకే. ప్రొఫెషన్‌ని ఎంచుకోలేదు. ఎలా జరిగిందంటారు? ప్రొఫెషనే నన్నెంచుకుంది. సో, అనుకోకుండా రావడం జరిగింది. ఇది మొత్తం గాడ్స్ మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. సో, ఫస్ట్‌లో అయితే మనీ గురించి ఆలోచించలేదు. అంటే మనకి సాలరీ వస్తుందా? రాదా? అసలు ఎంత అమౌంట్ వస్తుంది? అదేమి ఆలోచించలేదు. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ తోటి ఆ ప్రొఫెషన్‌లోకి వెళ్ళిపోయాను. తర్వాత ఇంట్రెస్ట్ అనేది వచ్చేసిందనమాట. ఓకే. అనుకోకుండా ఈ అనుకోకుండా. ప్రొఫెషన్‌కొచ్చారంటారు. ఓకే. అవును. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుంటారు? సో, నేను ఇప్పటి వరకైతే అంటే క్వెషన్‌లో కొంచెం చిన్న చేంజ్ చేస్తున్నాను. చెప్పండి. సో, నేను ఆర్గనైజింగ్ అండ్ ప్లస్ యాంకరింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి, సో, మెయిన్‌లీ నా ప్రొఫెషన్ వచ్చేసి యాంకరింగ్. ఫస్ట్ యాంకరింగ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనే థాట్ కూడా వచ్చిందనమాట. సో, నేను ఇప్పటి వరకైతే 50+ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశానండి. 50 ప్లస్ 50+. సో, యాంకరింగ్స్ వచ్చేసైతే 500+ ఈవెంట్స్ యాంకరింగ్ చేశాను. సో, ప్రతి ఈవెంట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. సో, ఇప్పటి వరకైతే 500+ చేశానండి. సో, ఇప్పుడు మళ్ళీ కౌంట్ చేయలేదు. మేబీ 600+ కూడా అయ్యుండొచ్చు. సో, నా ఎయిమ్ అయితే లాస్ట్ అంటే ఎప్పటి వరకైతే నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారో, అప్పటి వరకు నేనైతే ప్రొఫెషన్‌ని ఆపకుండా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఈవెంట్స్ హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. అంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా సక్సెస్ చేయడం వెనుక మీరు పడే స్ట్రెస్ గానివ్వండి, ప్లానింగ్ గానివ్వండి ఎలా ఉంటుంది? సో, చాలా స్ట్రెస్ ఉంటుందండి. సో, ఈ ఒక ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం కండక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా స్ట్రెస్ ఉంటుంది. రకరకాల మనుషులుంటారు. సో, రకరకాల మనస్తత్వాలుంటాయి. కానీ హార్డ్ వర్క్ అనేది మనల్ని ఎప్పటికీ సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. సో, ఒక ప్రోగ్రామ్ ఒకటి ఒప్పుకున్నాము అంటే వాళ్ళు 100% హ్యాపీ అవ్వాలి. సో, అలా నేనొక స్లోగన్ రాసుకుంటాననమాట. మనకి ఒక ఈవెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు 100% హ్యాపీ అవ్వాలి. సో, అది నా సక్సెస్ అన్నమాట. సో, అలా చేస్తూ వెళ్ళినట్టయితే స్ట్రెస్ అనేది చాలా కంట్రోల్ చేసుకుంటున్నాం. ఓకే. గుడ్. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి శశికళ గారు. సో, ఫ్యామిలీ విషయానికొస్తే సో, మా హస్బెండ్, ఇద్దరు పిల్లలండి. సో, మా ఫాదర్, మదర్ అందరూ ఇక్కడే అని చెప్పాను మీకు స్టార్టింగ్‌లో. అవును. అలాగే మా అత్తయ్య, మామయ్య అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఫ్యామిలీ అనేది ప్రతి వాళ్ళకి కూడా ఒక బ్యాక్ బోన్. సో, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా బయటకొచ్చి ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతారు. సో, ఆ విషయంలో అయితే మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. ఓకే. ఓకే. మీరు పుట్టింది కొత్తగూడెంలో అంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ గూడా కొత్తగూడెమే కొత్తగూడెం పర్సనే మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్నాను. ఓకే. ఓకే. సూపర్. అలా సూపర్. స్టడీ అవుతూ ఉన్నప్పుడే ఎర్లీగా మ్యారేజ్ అయింది. ఎర్లీ మ్యారేజ్ అయినా కానీ కొన్ని స్ట్రగుల్స్ ఉన్నా గానీ వాటన్నిటిని దాటుకొని సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు అందరి సపోర్ట్ తోటి సో, ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఓకే. ఒక సక్సెస్‌ఫుల్ వుమెన్‌గా ముందుకు వెళ్ళడంలో మీ వెనుకుండి నడిపించిన వారి గురించి చెప్పండి. అంటే చాలా ఉంటుందండి. సో, వెనకుండి నడిపించిన వాళ్ళ గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు. సో, ఇక్కడైతే ముందుగా నాకైతే సెంటిమెంట్‌గా అయిపోతాను నేను. సో, మా మదర్ గురించి స్పెషల్‌గా చెప్పాలి. సో, ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో, కానీ స్పెషల్లీ కోరుకున్నది ఎవరు అంటే మా మదర్. సో, నేను అంటే ఫస్ట్ నుంచి ఈ ప్రొఫెషన్‌కొస్తానని అనుకోలేదు. కానీ స్టార్టింగ్‌లో నాకు అంటే ఈ గేమ్ షోస్ కానివ్వండి, సో, ఎక్కడైనా గేమ్ షోస్ ఉన్నాయంటే చాలు ఎళ్ళిపోయేదాన్ననమాట. సో, టీవీలో అలాగే స్టార్ మహిళ గేమ్ షోకి వెళ్ళాను. సో, కుకరీ షోస్‌కి వెళ్ళాను. సో, ఇలా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేదాన్ని, వెళ్ళేదాన్ని. సో, అలాగే ఇక్కడ శ్రీమతి కొత్తగూడెం కాంపిటీషన్స్ జరిగాయి. 6 ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఇవన్నీ. సో, ఇప్పుడు నేనొచ్చి ప్రొఫెషన్‌కొచ్చి 4 ఇయర్స్ అవుతుంది. అంటే పర్టిక్యులర్‌గా ప్రొఫెషన్. సో, 6 ఇయర్స్ బ్యాక్ అలా వెళ్ళాను. అప్పుడే మా మదర్ చెప్పారు. "నువ్వు గెలుస్తున్నావు. ప్రతిదానికి యాక్టివ్‌గా వెళ్తున్నావు. నువ్వు ఏదో సాధించడానికే ఇదంతా జరుగుతోంది" అని మా మదర్ చెప్పారు. "నువ్వేదో సాధిస్తావు ఖచ్చితంగా. అది ఏంటనేది నీకు చెప్పలేను. కానీ ఖచ్చితంగా నీ లైఫ్‌లో మాత్రం నువ్వొకటి సాధిస్తావు" అని చెప్పారు మదరు.
కానీ నేను అప్పుడు ఊహించలేదు ఈ ఫీల్డ్‌కి వస్తానని నేను అనుకోలేదు. అనుకోకుండా ఒకటే అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్స్ రావడము. సో, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడము, తర్వాత యాంకరింగ్ చేయడము అలా వచ్చాయి. కానీ స్టార్టింగ్‌లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో, అందరూ కూడా చెప్పాను కదా! ఇలా ఎందుకు పంపిస్తున్నారు? అలా ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? అనే మాటలన్నిటిని కూడా దాటుకొని మా మదరు సో, ఆ విషయంలోనే కాదండి అందరికి సమాధానం చెప్పడమే కాదు, నా కూతురు చక్కగా చేస్తుంది. తనకు నచ్చినట్టు వెళ్తుంది. మేము ఎంకరేజ్ చేస్తాము. తనకి టాలెంట్ ఉంది. మేము ఎంకరేజ్ చేస్తాం అని చెప్పేవాళ్ళు. అంతేకాదు ఫైనాన్షియల్‌గా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు తెలియంది కాదు ఆర్టిస్ట్ కానివ్వండి, యాంకరింగ్ ఏదైనా ప్రొఫెషన్‌కి మెయిన్ మనకి కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ కాస్ట్యూమ్స్ అనేవి కూడా కొద్ది రోజుల పాటు నేను అంటే కెరియర్‌లో కొంచెం నిలదొక్కుకునే వరకు కూడా మా మదరే అన్ని కాస్ట్యూమ్స్ కొన్ని తీసుకునేవారన్నమాట. కాస్ట్యూమ్స్ కానివ్వండి, జ్యువెల్లరీస్ కానివ్వండి, ఎక్కడైనా అంటే యాంకరింగ్‌కి సంబంధించి ఏదైనా ఉందంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు చేయాల్సిందే అని నాకంటే ఎక్కువ తనే ఆలో చెప్పేవాళ్ళన్నమాట, ఆలోచించేవాళ్ళు. సో, ఇంకొక విషయం చెప్పాలి అంటే పుట్టినప్పుడు బిడ్డ చెయ్యి పట్టుకొని వదలం కదా! వాళ్ళకొక స్థాయొచ్చే వరకు. సో ఓకే. 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 బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఆపేద్దామంటారా? ఈ క్వెషన్ ఇక్కడితోని చెప్తాను. సో, నాకు అంటే నీళ్ళెందుకొచ్చాయి ఓకే. కళ్ళల్లో అంటే కూల్. కూల్. చెప్తాను. సో, మా మదర్‌ని లాస్ చేసుకోవడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్‌లో. సో, ఇంతగా ఎంకరేజ్ చేశారు నన్ను. ఇంతగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళు. సెంటిమెంట్‌గా అంటే నాకు ఎమోషనల్‌గా గూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏ కష్టమొచ్చినా సరే ప్రతిరోజు ఒక్కరోజు గూడా ఫోను మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం కాదు. ఓకే. సో, ప్రతి సక్సెస్‌లో కూడా నాతో ఉండేవాళ్ళు. అలాంటిది ఈరోజు అంటే తను చెప్పారు కదా! "నువ్వేదో ఒకటి సాధిస్తావు" అని అనేవాళ్ళు కదా! సో, అది చూడడానికి తను లేరు. తన కోసం నేను ఏదైనా అంటే ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత తనని అందరికి ఇంకా ఎక్కువగా మా మదర్ అని అందరికి చూపించుకోవాలనుకున్నారు. సో, మా మా ఫాదర్ ఉన్నారు. తను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇంకా ఎక్కువ అంటే తనకి చాలా అంటే చాలా పిల్లలంటే ప్రాణం అంటారు గదా! సో, ఓకే. తను చనిపోయే చివరి క్షణం వరకు కూడా ఇలా చెయ్యి పట్టుకొని వదలలేదు. కరోనా టైంలో చనిపోయారు. కరోనా టైంలో చనిపోయారు సెకండ్ వేవ్‌లో. సో, అందుకని తర్వాత అందరూ అన్నారు, "ఇప్పుడు తినేం చేస్తుంది? ఇన్ని రోజులు వాళ్ళ మదర్ సపోర్ట్ ఉంది. ఆహ్, త తన మదర్ లేదు. తినెలా ఉంటుందో? అయ్యో పాపం" అది ఇది అన్నారు. కానీ తను అక్కడికి వెళ్ళినా సరే, సో, అక్కడి నుంచి నన్ను బిజీ అయ్యేలా చేసిందని నేను అనుకుంటాను. తన బ్లెస్సింగ్స్ తోటి మీకు బ్యాక్ బోన్‌గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. హ్మ్. చాలా స్ట్రగుల్స్ అంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్‌గా కానివ్వచ్చు, అన్ని రకాలుగా ఫ్యామిలీ పరంగా ప్రతి విషయంలో కూడా తను ఒకటే అంటుంది. మాకు దేవుడిచ్చినంత వరకు మేము సంపాదిస్తున్నాము. నేను పెడుతున్నాను. నీకేంటి ప్రాబ్లమ్ తీసుకోవడానికి? అని అనేవాళ్ళు. సో, అలా చెప్పేదన్నమాట. ఇంకొక విషయం అనేదండి ప్రతి పేరెంట్స్ పిల్లలతోటి చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తుందంటే, నేనెప్పుడు నువ్వు నోరు తెరిచి అడగకుండానే నేనన్నీ చెయ్యాలి. నీ ఓకే. పెదాల మీద నేనెప్పుడు చిరునవ్వు చూడాలి. మీ పేరెంట్స్‌కి మీరొక్కరే డాటర్. మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా బ్రదర్ కూడా ఉన్నాడు. ఓకే. సో, అమ్మాయి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది కదండీ! హ్మ్. సో, ఇద్దరిని బాగా చూసుకుంటారు. సో, నాకెంతైతే సపోర్ట్ ఇస్తున్నారో మా బ్రదర్‌కి కూడా అంతే సపోర్ట్ ఇస్తారు. సో, కాకపోతే అమ్మాయినని చెప్పేసి కొంచెం ఈ ప్రొఫెషన్‌లో ఉన్నాను కాబట్టి కొంచెం కేరింగ్ ఎక్కువన్నమాట. హ్మ్. సో, కేరింగ్‌గా చూసుకోవడం, సపోర్ట్ అందివ్వడం. అది కాకుండా దగ్గరలోనే కదా! హ్మ్. సో, మ్యారేజ్ అయింది ఇక్కడే. పుట్టి పెరిగింది ఇక్కడే. వాళ్ళకి పక్కనే దగ్గరలో ఉన్నాను. కాబట్టి ఇంకా కేరింగ్ ఎక్కువుండేది. సో, తనని పోగొట్టుకోవడం నా లైఫ్‌లో బిగ్ లాస్ అని చెప్పాలి. 2021 నా కెరియర్‌లో ఒక డిసప్పాయింటింగ్ అని చెప్పాలి. సో, తను లేని లోటు నాకెప్పటికి ఎవరు తీర్చలేరు. ఇక యాంకరింగ్ విషయానికొస్తే ఈ ఫీల్డ్‌కి అనుకోనే వచ్చారా? లేదండి. అనుకోకుండా వచ్చాను. సో, అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కల్లో గూడా నేను యాంకరింగ్ చేస్తాను, అసలు ఈ ఫీల్డ్‌లోకొస్తానని కల్లో గూడా ఊహించలేదు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. సో, ఫస్ట్ అయితే ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేశాను. అందులో చూసి నాకు ఇక్కడ డైరెక్టర్ సుభాకర్ గారని ఉన్నారు. సుభాకర్. సుభాకర్ గారు. సో, కొత్తగూడెంలో అప్పుడప్పుడే వస్తున్నారు. 5 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఓకే. అప్పుడే సార్ గూడా రావడం జరిగింది కొత్తగూడెంలో. సో, సార్ అడిగారన్నమాట. యూట్యూబ్ ఛానెల్‌లో చూసి మీరెందుకు స్టేజ్ యాంకరింగ్ చేయగూడదు అని చెప్పేసి అడిగారు. సార్ లేదు సార్ యూట్యూబ్ ఛానెల్ అంటే ఏదో నార్మల్‌గా అలా ఉంటుంది కానీ ఇంత స్టేజ్ యాంకరింగ్ అంటే నా వల్ల అవ్వదు సార్ అంటే, సార్ ఎంకరేజ్ చేశారు. లేదు కొన్ని కొన్ని బేసిక్స్ చెప్తాను నేను. పర్లేదు ఇక్కడ ఎవరు లేరు కొత్తగూడెంలో ఖమ్మం నుంచి తీసుకురావాల్సొస్తుంది. సో, కాబట్టి నీకు ఆ టాలెంట్ ఉంది. యూజ్ చేసుకో అని చెప్పేసి ఆ సార్ ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. మహిళా మహోత్సవం అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఓకే. సో, ఆ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ స్టేజ్ యాంకరింగ్ స్టార్ట్ చేసింది ఆ రోజన్నమాట నేను.
ఓకే. ఓకే. 'సుభాకర్' సార్ వల్ల ఆ! మీరు ఈ యాంకర్. ఫీల్డ్‌లో ఇప్పుడు ఎంచుకున్నారు. నేను ఎప్పటికైనా సరే ఎంత ఉన్నత స్థాయికెళ్ళినా ఆ విషయం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. గ్రేట్. గ్రేట్. ఎందుకంటే ఆ సార్ వల్ల నేను ఈరోజు స్టేజ్ షో ఒక్కటి చేసిన దానికి సో ఇప్పుడు కొన్ని వందల షోస్ చేస్తున్నాను. ఓకే. ఓకే అండి. సో అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ నాకు సిటీ ఛానెల్‌లో అడిగారు. ఆ ప్రోగ్రామ్ చూసేసి ఓకే. సిటీ ఛానెల్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా! సో హ్మ్. ఆ ఉత్సవాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయన్నమాట. హుహు. సో ఆ ఉత్సవాలకి యాంకరింగ్ అడిగారు. ఓకే. సో ఓకే. అక్కడి నుంచి తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళున్నారు. సో వాళ్ళ ఇంట్లో ఒకటి ఓణీల ఫంక్షన్ జరుగుతుంది. ఓకే. సో దానికి యాంకరింగ్ చేయొచ్చు కదా! అక్కడ స్టేజ్ మీద చేసావు కదా! సో ఇక్కడ కూడా స్టార్ట్ చేయని చెప్పేసి వాళ్ళు రెమ్యునరేషన్ ఇచ్చి మరి సో ఓకే. ఎంకరేజ్ చేశారన్నమాట. సో అక్కడి నుంచి వన్ బై వన్ తిను బాగా చేస్తుంది అని చెప్పేసి వన్ బై వన్ అలా ఆఫర్స్ వచ్చేసి ప్రెజెంట్ అయితే ఇప్పటి వరకు చాలా యాంకరింగ్ చేస్తూనే ఉన్నారు. ఓకే. అవకాశాలైతే కంటిన్యూ‌గా వస్తున్నాయి. కంటిన్యూగా వస్తున్నాయి. ఒక విషయం అండి. ఈ యాంకరింగ్ అనేది చాలా కొంచెం టాస్క్ జాబే. ఎస్. రకరకాల మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, ఎస్. కొంతమంది మాటలు ఎంకరేజింగ్‌గా ఉంటాయి. మరి కొంతమంది మాటలు చిరాకు గాని, కోపం తెప్పిస్తుంటాయి. దీన్ని అవును. మీరు ఎలా తీసుకుంటారు? యెస్ అండి. సో యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను. చాలా బాగా షోస్ చేస్తున్నాను. ఓకే. చాలా అవకాశాలొచ్చాయని. హ్మ్. కానీ చాలా కష్టం ఉంది దాని వెనక. సో స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మనకేమీ తెలీదు. అంటే ఒక ప్రొఫెషన్‌కొచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి. సో మా ప్రొఫెషన్ వచ్చేసి ఏంటంటే ఆడియన్స్ అందరిని మా వైపు తిప్పుకోవాలి మేము. అవును. అవును. అది ఫెయిల్ అయిందంటే ఈవెంట్ మొత్తం ఫెయిల్ ఫెయిలే. అయిపోతుంది. అవును. సో అది ఎలా చేయాలి అనేది కమ్యూనికేట్ చేయడం అనేది కొంచెం స్టార్టింగ్‌లో చాలా టఫ్ అనిపిచ్చింది. సో తర్వాత కొన్ని డాన్స్ అంటే దాండియా కానివ్వండి, కొన్ని డాన్స్ స్టెప్స్ కానివ్వండి, అంటే లేడీస్ అందరూ మనం ఇక్కడ చూపిస్తూ ఉంటే మనతో పాటు వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు. సో కపుల్స్ డాన్స్ కానివ్వండి, ఇలా డాన్స్ కొన్ని క్వెషన్స్ ఫన్నీ క్వెషన్స్ ప్రిపేర్ చేసుకోవడం. మనకి స్పాంటేనియస్‌గా అంటే సడెన్‌గా గుర్తుకు రావు. గుర్తురావు. అవును. అవేం చేస్తానంటే నేను నా మొబైల్‌లో స్టోర్ చేసుకుంటాను. హ్మ్. సో కొన్ని క్వెషన్స్ కానివ్వండి, ఫన్నీ క్వెషన్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి. సో నాకు ఖాళీ టైం ఎప్పుడైతే దొరుకుతుందో, ఆ టైంలో నా ఆలోచన మొత్తం నా ప్రొఫెషన్‌లో నేను ఎలా ఎదగాలి అనే దాని గురించే ఉంటుంది. ఓకే. సో గ్రేట్. అలా గ్రేట్ అండి. అన్నీ ప్రిపేర్ చేసేసుకొని, సో ఒక టైంలో అరే! ఈ అమ్మాయికి ఏం తెలీదు. ఈ అమ్మాయి వద్దు మాకు అన్నవాళ్ళే, హ్మ్. ఈరోజు తనొస్తే చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది ప్రోగ్రాము. తననే పిలవాలని చెప్పేసి ఈరోజు అలా పిలిచే స్థాయికి నేను వచ్చానన్నమాట. అంత కష్టపడ్డాను. సో చాలా బాధపడ్డాను స్టార్టింగ్‌లో డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలి? మేకప్ ఎలా వేసుకోవాలి? ఏ డ్రెస్‌కి ఏ జ్యువెల్లరీ వేసుకోవాలి? ఏది తెలీదు. సో వేరే అంటే అడగడానికి కూడా అంత పరిచయాలు లేవు హ్మ్. స్టార్టింగ్‌లో. సో తర్వాత వన్ బై వన్ తెలుసుకుంటూ నన్ను నేను మలుచుకుంటూ సో ఇప్పటి వరకు అయితే అన్నీ తెలుసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉన్నాను. అంటే ఇందులో ఎదురైన ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి మ్యామ్. ఓకే. నాకు ఎక్కువగా కామన్‌గా ఎదురయ్యే ఇన్సిడెంట్ అన్నమాట. సో ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు అక్కడ యాంకరింగ్ చేస్తూ ఉంటాము. సో అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు. 50+ 60+ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఆ. సో వాళ్ళంటారు, "చాలా బాగా మాట్లాడుతున్నావు. చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నావు. చూడ్డానికి బాగున్నావు. మా వాళ్ళున్నారు మ్యారేజ్ చేసుకుంటావా? మా అబ్బాయిలున్నారు మ్యారేజ్ చేసుకుంటావా?" ఆ. సో అని అడుగుతూ ఉంటారు. అలా అడుగుతున్నప్పుడు చాలా అంటే ఫన్నీగా అనిపిస్తుంది. అంటే అసలు నార్మల్‌గా మ్యారేజ్ అయిందా? లేదా? అనేది ఏమి అడగరు. అడగరు. అడగకుండా డైరెక్ట్. డైరెక్ట్‌గా సో బాగా మాట్లాడుతున్నావు, చాలా బాగున్నావు, ఇలా మ్యారేజ్ చేసుకుంటావా అని డైరెక్ట్ అడిగేస్తారనమాట. ఓకే. సో అప్పుడు నేను నవ్వుతాననమాట. ఇంకా కొంతమందికేమో టైం ఉందండి, టైం ఉందని చెప్తాను. సో కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడో నా మ్యారేజ్ అయిపోయింది అని చెప్తాననమాట. అంటే మీరు వాళ్ళకి అట్లా కనిపించట్లేదు ఆ! అనుకుంటా. అలా. సో అలా ఎక్కువ మంది అలా అడిగిన వాళ్ళే ఉన్నారు. సో వేరే అంటే మా రిలేటివ్స్ ఫంక్షన్స్‌కి అంటే మా రిలేటివ్స్ కొన్ని ఊళ్ళల్లో ఉంటారు కదా! హ్మ్. సో ఆ ఊళ్ళో నేను ఈవెంట్‌కెళ్ళినప్పుడు మా రిలేటివ్స్‌ని కూడా అడిగారు. ఆహా! సో తనకి మ్యారేజ్ అయిందా? లేదా? అని చెప్పేసి అలా అడగడం జరిగింది. అదొక్కటి మాత్రం నాకు కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉంటుంది. అంటే వాళ్ళు చాలా సీరియస్‌గా అడుగుతున్నారు. అవును. ఫన్నీగా కాదు. ఫన్నీగా అయితే కాదు. కాదు. కానీ నాకది ఫన్నీగా ఫన్నీగా అనిపిస్తుందా? అనిపిస్తుంది. నాకది. ఓకే. ఓకే. అలా ఆ ఇన్సిడెంట్ అయితే చాలా ఫన్నీగా అనిపిస్తది. అంటే నాకు నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. పర్లేదు నేను బాగా కనిపిస్తున్నాను. పర్లేదు అంటే ఇలాగే మెయింటైన్ చేయాలి అనేసి హెల్త్ గురించి, బ్యూటీ గురించి చాలా కేర్ తీసుకుంటాను. ఈ క్వెషన్ రేజ్ చేసిన దగ్గర నుంచి. ఓకే. అంతే. అలా. మీరింత బిజీగా ఉండి కూడా యూట్యూబర్‌గా ఛానెల్‌ని రన్ చేస్తున్నారు. అసలు వీడియో చేయడానికి గాని, ఎడిటింగ్ గాని ఈ టైం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తానని కూడా అనుకోలేదండి. సో మనకి స్టడీ చేస్తున్నప్పుడు కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళేదాన్ని. సో అక్కడ నాకు ఇలా గేమ్ షోస్ కానీ, ఇలా అన్ని షోస్ అంటే ఇంట్రెస్ట్ ఉందని తెలిసి అక్కడ మాస్టర్ సురేష్ సార్ అని ఉండేవాళ్ళు. సో ఆ సార్ అన్నారు, "మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీకు నచ్చినట్టు మీరే మీ ఛానల్‌లో ప్రోగ్రామ్స్ పోస్ట్ చేసుకోవచ్చు" అని చెప్పారనమాట. సో ఆ సురేష్ గారి హెల్ప్ తోటి నేను ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ మీరు అడిగారు టైం ఎలా ఉంటుంది? అటు బయటికి బిజీగా వెళ్తూ ఉంటారు. ఇటు వీడియోస్‌కి ఎలా టైం ఉంటుందని. ఇప్పటి వరకు కూడా ప్రతి వీడియో నేనే ఎడిటింగ్ చేస్తానండి.
ప్రతి వీడియో నా మొబైల్‌లోనే. సో, అందరూ అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, చాలా చెయ్యాలి, ఎడిటింగ్‌కి డబ్బులు ఖర్చు పెట్టాలి అంటారు. అదేం అవసరం లేదు. కాన్సెప్ట్ ఉండాలి. సో, చేతిలో మంచి మొబైల్ ఉండాలి. సో, ఎడిటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి మనకి. సో, ఈవెంట్స్ ఉన్న టైంలో మనకి రెగ్యులర్‌గా ఉండవు ఈవెంట్స్ అనేవి. సో, ఈవెంట్స్ లేని టైంలో నేను కంపల్సరీ యూట్యూబ్ ఛానల్‌కి టైం కేటాయిస్తాను. ఇంటి కోసము, యూట్యూబ్ ఛానల్ కోసము నేను టైం అలా మేనేజ్ చేసుకుంటూ ఇప్పటివరకైతే సక్సెస్‌ఫుల్‌గా అలా కంటిన్యూ సో చేస్తున్నాను. యూట్యూబ్‌కైనా కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అంటారు. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో, ఏదో అంటే లక్ అనేదండి. ఏదైనా పెడితే ఏదైనా వెళ్ళిపోతాయి, మనకి వ్యూస్ వస్తాయనేది అది లక్. అలా లక్‌ని నమ్ముకోకుండా కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే మీకు కంటిన్యూ‌గా ఎప్పటికి వ్యూస్ అనేవి కంటిన్యూ‌గా వస్తాయి. యూట్యూబ్ ఇప్పటివరకు మీకు ఎన్ని పైసలిచ్చింది? ఓకే. యూట్యూబ్ నుంచి అయితే మనీ అయితే వచ్చాయండి. కానీ కంటిన్యూ‌గా నేను వీడియోస్ అయితే చెయ్యట్లేదు. మనీ ఓకే. ఎన్నొచ్చాయి, ఎందుకు అలా తక్కువొచ్చాయనేది నేను చెప్తాను. హ్మ్. సో, కంటిన్యూస్‌గా మనము మంత్లీ కనీసం ఒక 20 వీడియోస్, 15 వీడియోస్ చేస్తే కొంచెం మనకి ప్రాపర్ అమౌంట్ వస్తుంది. కానీ నేను మంత్లీ వచ్చేసి 3 ఆర్ 4 వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో, నాకు ఇయర్‌లీ వచ్చి మంత్లీ ఇన్‌కమ్ రాదు. సో, ఎప్పుడైతే యూట్యూబ్‌లో $100 అవుతాయో అప్పుడు మనకి అకౌంట్‌లోకి రావడం జరుగుతుంది. హ్మ్. సో, $100 అంటే నాకు 3 మంత్స్‌కొకసారి, 4 మంత్స్‌కొకసారి $100 అవుతాయి. హ్మ్. సో, డైలీ నేను వీడియోస్ చేయను కాబట్టి. సో, నాకు ఇయర్‌లీ వచ్చేసి 40,000 వరకు 35 ఆర్ 40,000 వరకు వస్తాయి. ఇయర్‌లీ సో, గెయిన్ మనం చేస్తారు. మనం వర్క్ చేసిన దాన్ని బట్టే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే అండి. మీరు చాలా ఛాలెంజింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు. యెస్. ఈ ప్రొఫెషన్ ఎంచుకునే తోటి మహిళలకు మీరిచ్చే సజెషన్ ఏదైనా ఉందా? సో, ఖచ్చితంగా అండి. ఎవ్వరైనా రావచ్చు ఈ ప్రొఫెషన్‌లోకి. చాలా మందికి ఉంటుంది. ఏదో సాధించాలి అనేది ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ఈ ప్రొఫెషన్ వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో, ఫస్ట్ నెగెటివే ఉంటుందండి. ఓకే. నేనైతే చెప్పేదది. ఫస్ట్ నెగెటివే. అదే నీకెందుకు? నువ్వెందుకలా వెళ్లి మాట్లాడతావు? నీకెందుకు అనే మాటే వస్తుంది. అవన్నిటిని దాటుకొని పాజిటివ్ మెంటాలిటీ తోటి వచ్చినట్టయితే చాలా మంచి ప్రొఫెషన్ అండి. చాలా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అంటే సో, ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ ఉండాలంటారు. సపోర్ట్ ఉండాలి. ఓకే. ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. సో, మనకి బయట వాళ్ళు చాలా మంది ఉంటారు. చుట్టూ ఉండేవాళ్ళు. ఫ్యామిలీ సపోర్ట్ చేసినా సరే తననెందుకు పంపిస్తారు? మన అవును. మన వాళ్ళలో ఎవరైనా ఇలా వెళ్తున్నారా? ఇలా చేస్తున్నారా? రిలేటివ్స్ గాని ఆ! సొసైటీలో సో, చాలా పర్సన్స్ దానికి ఎందుకండి నా లైఫ్‌లోనే జరిగింది. ఓకే. సో, ఓకే. మాకు మా మదర్ వాళ్ళకి కానీ, మా అత్తయ్య వాళ్ళకి కానీ చాలా మంది మా హస్బెండ్‌కి కానీ చాలా మంది చెప్పారు. హ్మ్. మన దాంట్లో ఎవరు వెళ్ళట్లేదు కదా! ఎవరు చెయ్యట్లేదు కదా! ఇదంతా అవసరమా? ఇలా వెళ్ళడం అవసరమా? అని చెప్పేసి చాలా అన్నవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఎక్కడ కూడా తగ్గలేదండి. హ్మ్. తనకి టాలెంట్ ఉంది. తను నిజాయితీగా వర్క్ చేస్తుంది. తను ఏ తప్పు చేయట్లేదు. నిజాయితీగా వర్క్ చేస్తుంది. ఈవెంట్‌కెళ్ళి కొన్ని వందల మందిని హ్యాపీగా ఉంచుతుంది. సో, తనకి ఆ టాలెంట్ ఉంది. మేము ఎంకరేజ్ చేస్తాం. సో, ఇదే అనుకుంటే మరి సుమా గారున్నారు. అవును. సో, ఈటీవీలో నాకు సుమా గారంటే చాలా ఇష్టం అన్నమాట. రోల్ మోడల్ సుమా రోల్ మోడల్. ఓకే. సో, నేను అందుకనే సుమా గారిని ఎవరైనా చెప్పినా ఇప్పుడు సుమా గారే ఉన్నారు. ఒకప్పుడు ఉదయభాను గారు. హ్మ్. సో, అలా వాళ్ళు చూసుకొని ఇప్పుడు 50+ వచ్చినా వాళ్ళు కంటిన్యూ ఇంకా యాంకరింగ్ చేస్తూనే చేస్తూనే ఉన్నారు. ఉన్నారు. ఓకే. సో, అది ఎంత గుడ్ ప్రొఫెషన్ అనేది మన టాలెంట్‌ని బట్టి ఉంటుంది. ప్లస్ చుట్టూ వచ్చే రూమర్స్‌ని అస్సలు పట్టించుకోవద్దు. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళిపోవచ్చు. గ్రేట్. ఇంటిని అటు ప్రొఫెషన్ ని ఇంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు. వెనుకున్న ఆ మంత్రం ఏదో మా ఆడియన్స్ చెప్పండి. సో, మంత్రం అంటూ ఏం లేదండి. హార్డ్ వర్క్. సో, టైంని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. సో, ఎప్పుడైనా సరే నేను టైం చూస్తూ ఉంటాను. పని చేయడం కంటే ముందు టైం చూస్తూ ఉంటాను. సో, ఈ టైం కల్లా ఈ పనైపోవాలి. ఈ టైం కల్లా ఈ పనైపోవాలి. సో, రేపు ఈవెంట్ ఉంది అంటే రేపు ఇంట్లో పనులన్నీ ఈరోజే చేసేస్తా. రేపటి పనులు ఈ రోజు ఈరోజు చేసేస్తాను. సో, రేపు బయటికి వెళ్ళాలి. ఓకే. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాము. సో, ఆ పనులు మనం చేసుకోలేం. కాబట్టి ఏం చేస్తానంటే 2 డేస్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి. ఆ 2 డేస్‌కి ఈ రోజే ప్లాన్ చేసేస్తా. సో, ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలి? బయటికి వెళ్ళొస్తాను కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాన్ని బట్టి ఉంటుందండి. సో, టైం అనేది కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ చేసుకోవాలి. అంటారు. ప్లస్ ఇంట్లో వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళు సపోర్ట్ చేయాలి. సో, అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఇంకొకటండి మెయిన్ చెప్పాల్సింది అందరికీ కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ప్రొఫెషన్‌కి వెళ్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా మా లేడీస్‌కి చాలా ప్రాబ్లమ్స్, మెంటల్ స్ట్రెస్ చాలా వస్తుంది. ఓకే. సో, అది ఏదైనా సరే వస్తే ఏడ్చేయండి. ఏడుపొస్తే ఏడ్చేయండి. సో, బాధొస్తే ఆలోచించండి, బాధపడండి. సో, దాన్ని అక్కడితో వదిలేయాలి. దాన్ని ఇక్కడ పెట్టుకొని మొయ్యొద్దనమాట.
సో మోస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకో పని మనం చేయలేము. ఎమోషన్ కంట్రోల్ చేసుకోవద్దంటారు. అంతే. అది లేదు. అప్పుడే అంతే. అది నవ్వైనా ఏడుపైనా ఏడుపొస్తే ఏదైనా. ఏడ్చేయండి. ఓకే. సో ఆలోచనొస్తే ఆలోచించండి. ఇలా ఎందుకు జరిగింది? నెక్స్ట్ టైమ్ అలా జరగకూడదు అని చెప్పేసి సో నేనైతే ఇలా ఫాలో అవుతుంటానండి. నిజంగా ఎవరు లేనప్పుడు డోర్స్ ఏసేయడం మనకి బాధ కలిగిందనుకోండి మా లేడీస్‌కేంటంటే చిన్నదైనా, పెద్దదైనా మాకు ఏడుపొచ్చేస్తుంది. సో సెన్సిటివ్‌గా ఉంటారు అంటే కదా! సెన్సిటివ్‌గా ఉంటుంది. సో అంటే మనకి అంత అంటే ఎక్కువగా అలా అంత బాధైతే రాదు. సో మాక్సిమం ఏడవకుండా ఉండడానికే ట్రై చేస్తాము. సో ఒకవేళ అలా ఉంటే స్ట్రెస్ అనేది బయటికెళ్ళిపోతుంది. సో సూపర్. ఇంకా హ్యాపీగా మనం నెక్స్ట్ పని మీద కాన్సంట్రేషన్ సూపర్ అండి. చేయాలి. బాగా చెప్పారు. శశికళ గారు, మీరెంతో మందికి ఇన్స్పిరేషన్ అండి. మీరు ఇలాగే ఎనర్జిటిక్‌గా వర్క్ చేస్తూ ఉన్నత స్థానానికి వెళ్ళాలని మా మూవీ లవర్ ఛానల్ కోరుకుంటుంది. అదే విధంగా మా వ్యూవర్స్‌కి మీరేమైనా చెప్పేది ఉంటే చెప్పండి. సో ముందుగా అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కొత్తగూడెంలో ఇంటర్వ్యూ ప్లాన్ అనేది చాలా రేర్ అండి. మన కొత్తగూడెంలో సో ఇంటర్వ్యూ ప్లాన్ అనేది చాలా రేరు. నాకు 1 ఇయర్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది. ఓకే. సో నాని సంపత్ గారు ఇలా మనకు కొత్తగూడెంలో నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. సో మనకి ఎవరైతే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామని కాల్ వచ్చింది. ఓకే. కానీ ఒక 1 ఇయర్ అంటే అనుకోగానే ఏది సాధ్యపడదు కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని మధ్యలో కరోనా ఒకటి రావడం. హ్మ్. సో దాని తర్వాత నాని సంపత్ గారు ఇప్పుడు మీరు సతీష్ గారు ఇద్దరు కలిసి టై అప్ అయ్యి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్లాన్ చేశారంటే సో మామూలు విషయం కాదండి. థాంక్ యూ. సో థాంక్ యూ సో మచ్ ఇది అండి. అంటే ఒక సరికొత్త ప్లాన్ అని చెప్పాలి. సో సరికొత్తగా ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, లోకల్ టాలెంట్ ఎవరున్నారు, సో ఎవరిలో ఏ టాలెంట్ ఉందని గుర్తించి సో మనం పడిన స్ట్రగుల్స్ అన్ని ప్రేక్షకులకి తెలియజేసి మంచి ప్రోగ్రామ్ అని చెప్పాలి. ఓకే. ఇంటర్వ్యూస్ అంటే సో కొంతమందికి తెలియని విషయాలు తెలుస్తాయి. సో కాబట్టి చాలా మంచి ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశారు. సో ముందుగా మీ మూవీ లవర్ ఛానల్ వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఓకే. ఓకే. సో థాంక్ యూ. వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. హ్మ్. సో అందరూ కూడా మూవీ లవర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ఓకే, సబ్స్క్రైబ్, లైక్ అండ్ యాక్టివ్ బెల్ ఐకాన్. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.